రైట్ నౌ వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గమనించడంలోనూ కొంచెం అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఏదన్నా ఉంది అనుకోవడానికి కూడా దీంట్లో అవకాశం లేదు. ఈ పరిస్థితి ఇంకెక్కడా లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. ఏదైతే 2060, 47, 67, 3000 సంవత్సరం వరకు విజన్ పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నామని చెప్పుకుంటున్నా ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ పరిస్థితి ఉంది. మొత్తం ఎంటైర్ క్యాపిటల్ ఢిల్లీలో కూడా నిన్ననే ఆయన పోయి ఏదో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ఏదో అవార్డు కూడా తెచ్చుకున్నట్టున్నారు ఓ పత్రిక నుంచి. సో అక్కడ కూడా దేశాన్ని గురించి ఆయన విజన్ చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా సరే ఢిల్లీలో చక్రం తిప్పడం అంటే ఆయన ఎప్పుడు ఇటో అటో తిప్పుతూనే ఉంటాడు. ఇప్పుడుగా ఓపెన్గానే తిప్పుతున్నారు. సెంట్రల్లో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం. కొన్ని సెంటర్ నుంచి డీజిల్ ఏమంటారు ఇవి రావాల్సినవి, పెట్రోల్ డీజిల్ రావాల్సింది అక్కడి నుంచి కూడా. మరి మన పక్క రాష్ట్రాలైన కర్ణాటకలోనో తమిళనాడులోనో లేని పరిస్థితి, మనకు పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో లేని పరిస్థితి, లేదా ఆ పక్కన మహారాష్ట్రలో లేని పరిస్థితి, లేదా కేరళలో లేని పరిస్థితి ఇక్కడే ఎందుకుంది? పోనీ ఇప్పుడు నేను చెప్పిన స్టేట్స్లో కర్ణాటకలో ఉండేది కాంగ్రెస్, తెలంగాణలో ఉండేది కాంగ్రెస్. పోనీ అది ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి కాదు. తమిళనాడులో ఎన్నికలు మొన్న జరిగింది, అక్కడ ఉండే ఇండియా కూటమి ప్రభుత్వం. ఒక్కడ లేదు ప్రాబ్లం. ఇక్కడే ఎందుకుంది కూటమి ప్రభుత్వం ఉంది. ఆ కూటమికి హెడ్ చేస్తున్నది, నాయకత్వం వహిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి చోట ఎందుకు జరుగుతుంది? దానికి మాత్రం ఆన్సర్ ఇవ్వట్ల. ఎందుకు ఈ పరిస్థితి ఉంది రాష్ట్రంలో అనడానికి ఆన్సర్ ఇవ్వట్ల. వాళ్ళ మీడియా ద్వారా కొంచెం ప్రయత్నం చేశారు, లేదా శాఖ మంత్రి మన ఎప్పుడో చెప్తూ ప్యానిక్ బయింగ్ లాగా కొంటున్నారు, తీసుకుంటున్నారు. మరి మిగిలిన చోట్ల ఎందుకు లేదు? మీరు ఏది చెప్పినా కొన్ని ఇండస్ట్రియల్ బయింగ్ ఏదైనా ఉంది ఎక్కువ, బల్క్ బయింగ్ ఎక్కువ ఉంది, అగ్రికల్చర్ బయింగ్ ఎక్కువ ఉంది. సరే ఏ సాధన చెప్పండి, ఏ కారణమో చెప్పండి, ఇవన్నీ ఏం పక్క స్టేట్లో లేవా? అక్కడ వరి కోతకు వచ్చింటుంది, అక్కడ మైన్స్ ఉన్నాయి, అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనకంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుంది హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట. అన్నీ సేమ్ అక్కడ కూడా ఉన్నాయి కదా. మరి ఎందుకు ఇక్కడ మాత్రమే ఆ పరిస్థితి వచ్చింది గత 5 రోజులుగా? ఇదైతే ఖచ్చితంగా దీని ఆన్సర్ ఇవ్వాలిగా. ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రభుత్వం. ఇచ్చే ప్రయత్నం చేయకపోగా వాళ్ళ మీడియా ద్వారా ఈరోజు చూస్తే నవ్వొస్తుంది. అన్నిటికీ పాపాల భైరవుడు ఏదో ఐఓసీఎల్ అనే కంపెనీ అది చేయాల్సినంత చేయలేదు, ఈనాడులో వచ్చింది, అందరు చూసే ఉంటారు. దీని అదెవరు పౌర సరఫరాల శాఖ, అది కూడా విఫలమైంది దీన్ని చేయండి. పౌర సరఫరాల శాఖ ఏది దేని కింద వస్తుంది? అది ప్రభుత్వం పార్ట్ కాదా, గవర్నమెంట్ కాదా? అది చంద్రబాబు నాయుడు గారి కింద ఉందా లేక ట్రంప్ కింద ఉంటుందా? ఇక్కడే కదా ఉండేది. దానికి ముఖ్యమంత్రి ఆయనే కదా, ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వంలో పార్టే కదా అది. అసలు ఐఓసీఎల్ ఇదైతే మరి ఐఓసీఎల్ కర్ణాటకలో ఎందుకు ఆ పని చేయలే? ఓన్లీ ఏపీకి ఎందుకు కట్ చేసింది? దీన్ని కవర్ చేయడానికి నోటికి వచ్చిన కథలు చెప్తున్నారు. క్రెడిట్ ఇవ్వట్లేదు. నాకు తెలిసి క్రెడిట్ పెట్రోల్ పంపులకు క్రెడిట్ ఉంటుంది అయితే నేను అనుకోవట్లా. లిబర్లో ఇదే పూర్తి ఇదే అయ్యాక క్రెడిట్ సిస్టమ్ పెట్రోల్ పంపులకు ఎందుకు ఇస్తారు? ఒకవేళ ఉంటే గిట్టే మిగిలిన స్టేట్స్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది కదా. సో ఆఖరకు యథావాత తేలేదంటే ఇక్కడ ఒకటి ప్రభుత్వం అనేది లేదు. ప్రభుత్వం అనేది లేకపోగా రాజకీయ నాయకత్వం లేకపోతే కనీసం అడ్మినిస్ట్రేషన్ నార్మల్గా జరిగేదేమో. గవర్నర్ పాలనలో ఉంటే వాటి ఏమంటారు అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేదేమో.
అది కాకుండా ఇది అడ్డం పడుతోంది. ఈ పొలిటికల్ లీడర్షిప్ అనేది ప్రభుత్వం మామూలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగి వచ్చిన ప్రభుత్వం అనేది మోర్ పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంగా అడ్మినిస్ట్రేషన్ను ప్రాపర్గా నడపడానికి అది దిక్సూచిలాగా ఉంటుంది అనేది అనుకుంటారు. ఇది రివర్సు. ఇది లేకపోతే బాగుండేదేమో అని పరిస్థితి. చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం లేకపోతే ఇంతకంటే బాగుండేదేమో అనే పరిస్థితి పూర్తిగా ప్రస్ఫుటంగా కొట్టొచ్చినట్టు, అందరి మొహాల మీద చర్చినట్టు, రాష్ట్రంలోని 5 కోట్ల మంది మొహాల మీద చర్చినట్టు ఈరోజు కనిపిస్తుంది. ఆఖరకు ఇది అసమర్థతో చేతగాంతనం అని అనుకోవట్లా. ఇది పూర్తి కాన్షియస్గా ఒక సంక్షోభాన్ని ఏదైతే క్రియేట్ అవుతున్న సూచనలు కనపడి అది క్రియేట్ కావడానికి కూడా వీళ్ళే కారణం అనేది తెలుస్తుంది చూస్తుంటే. దాంట్లో నుంచి ఏ రకంగా సొంత సంపద పెంచుకోవాలి, కూటమి నాయకులు ఆ కింద ఉండే వాళ్ళ దళారుల వ్యవస్థ ఏదైతే పెంచి పోషిస్తున్నారో అది, వీళ్ళను పెంచి పోషిస్తున్న దళారీ వ్యవస్థ, ఈ రాజకీయ నాయకులను, అధికార పార్టీ రాజకీయ నాయకులను, పార్టీల రాజకీయ నాయకులను పెంచి పోషిస్తున్న దళారీ వ్యవస్థ, ఇవన్నీ ఎంత సిస్టమేటైజ్ అయిపోయాయి అంటే ఈరోజు ఏ చిన్న క్రైసిస్ వచ్చినా దాన్ని పెంచడం, దాని ద్వారా ప్రజలకు చేరాల్సినవి కానీ నార్మల్గా రావాల్సిన వాటిని అడ్డం కొట్టడం, దాపు రూపంలో కమిషన్ల రూపంలోనూ లేదా ఎక్స్ట్రా ప్రాఫిట్ దాంట్లో ఎట్లా సంపాదించాలి, బ్లాక్లో అమ్ముకొని బ్లాక్ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలనేది దానికి సంబంధించిన వ్యవస్థ, ఇవి 2 ఏళ్లలో పూర్తిగా పక్కాగా తయారయ్యాయి. అది కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, జవాబుదారీతనం పూర్తి, దీంతో ఎవరెవరికి ఏం చేయాలనో పూర్తి ఎలాంటి ఇది లేకుండా చేర్చడానికి అవసరమైన పక్కా వ్యవస్థ ఏదో దాన్ని లాస్ట్ మైల్ డెలివరీ వ్యవస్థ కానీ మొత్తం టోటల్గా డెలివరీకి సంబంధించిన సిస్టమ్ కానీ తయారు చేశారు.